తెలంగాణ వ్యాప్తంగా వర్షం దంచుకొడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. వాగుల్లో వరద ఉధృతి పెరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో వాతావరణ శాఖ అధికారులు నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. వర్షం కారణంగా నగర వాసులు అవస్థలు పడుతున్నారు. ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలోనే వర్షం కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 5 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కరీంనగర్లోని చిగురుమామిడిలో 13.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లాలో 12.6 సెంటీమీటర్లు, కామారెడ్డిలో 10.5 సెంటీమీటర్లు, సిద్దిపేట జిల్లాలోని శనిగారంలో 9.1 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అయితే జగిత్యాలలోని పూడూరులో 8.9 సెంటీమీటర్ల వర్షపాతం, నిజామాబాద్లో 7.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. నిజాం సాగర్ చౌరస్తా నుంచి దేవునిపల్లి వెళ్లే రోడ్డు పూర్తిగా జలమయమైంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. నిజామాబాద్లోని భీంగల్ మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. నిజాం సాగర్ రోడ్, విద్యానగర్ కాలనీ, బతుకమ్మకుంట, శ్రీరామ్ నగర్, అశోక్ నగర్, కల్కి నగర్, దేవునిపల్లిలో జోరు వాన కురుస్తుంది. పలు కాలనీల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతుంది. ఆరుమూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శివాజీ చౌక్ నుంచి ఖానాపూర్ వెళ్లే రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గతంలోనూ ఇలాంటి సమస్యలు వచ్చాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.